నమస్తే అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా. దానికోసం ముందుగా అర్ధ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి, దానిలో కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నా. మనం బిర్యానీ ఐటెమ్స్ యూజ్ చేస్తాం కదా! అవన్నీ అదొకటి, ఇదొకటి అన్నీ ముందే వేసుకుంటున్నా. ఇది ముందు రోజే తెచ్చిపెట్టామండి. అలా అయితే బాగా మనకి మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందని. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, అది కారంలో వాడిన స్పూను అందుకే అలా ఉంది. తర్వాత కారము, సరిపడినంత ఉప్పు, తర్వాత ఒక 2 నిమ్మకాయలు కొంచెం రెండే పిండుకోండి. ఒకటి కాకుండా ఎక్కువ పిండుకుంటే మంచిగుంటది. ముక్కలు బాగా మెదుపు వస్తాయన్నమాట, మెత్తగా అయితాయి. తర్వాత సరిపడినంత పసుపు, తర్వాత ఇది ఈస్టర్న్‌ది గరం మసాలా అండి, అది కొంచెం వేసుకుంటున్నా. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక టీ స్పూన్ ధనియా పౌడరు, ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకున్నా. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ముందు రోజు సాయంత్రం తీసుకొచ్చి ఇవన్నీ కలిపి, తర్వాత నెక్స్ట్ డే అండి ఇది మార్నింగ్ చేయాలనుకున్నప్పుడు 2:30 గ్లాస్ తీసుకున్నాను బాస్మతి రైసు. ఇవి హైదరాబాదీ బాస్మతి రైస్ అండి, లూజ్‌గాను చాలా బాగుంటాయి. తర్వాత దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నా. దానికోసం ముందుగా సన్నగా పొడవుగా ఇలా తరిగి పెట్టుకొని, ఆయిల్ వేడయ్యాక దానిలో ఇలా వేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఆయిల్ ఆనియన్స్ మునిగేటట్టు వేసుకుంటే తొందరగా అయిపోతాయి, కానీ అంత ఆయిల్ నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెమే ఆయిల్ వేశాను. తర్వాత ఇలా ఆనియన్స్ అన్నీ పొడవు కట్ చేసి పెట్టుకున్న వేసేసి, కొంచెం ఉప్పు కానీ వేసుకున్నామంటే త్వరగా వేగుతాయండి. అలా కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇట్లా కాసేపటికి ఇట్లా కలుపుతూ మనం కొంచెం మీడియం మంటల్లో పెడితే ఫాస్ట్గా ఇట్లా ఫ్రై అయిపోవాలి. కొంచెం నేను పనిలో వేరే పని చేసుకుంటా అంటే కొంచెం ఇలా అయిపోయినాయి. ఇలా కాకుండా ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ ఈ టైప్లో వచ్చినప్పుడు మనము ఆఫ్ చేసేసుకొని కొంచెం అట్లా ఆరబెట్టినట్టు పెట్టుకుంటే దానిలో పట్టిన ఆయిల్ అంతా వదిలేసి కొంచెం ఫ్రైడ్గా అయిపోతాయి ఆనియన్స్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానో దానిలో పుదీనా నా దగ్గర ముందు రోజు లేదండి, తర్వాత రోజు తెచ్చాక కలిపాను. నెయ్యి 2 టీ స్పూన్లు, తర్వాత పుదీనా, పెరుగు, ఆయిల్, ఇవి ఇప్పుడు పట్టించాలండి. పెరుగు ఆయిల్ ముందే కలపకండి, ఎందుకంటే అవి ముక్కలకి మసాలాన్ని పట్టనివ్వవు. మనం ఏదైతే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తామో అందుకే మనం బిర్యానీ చేస్తామనుకున్న కాసేపు ముందే ఇవన్నీ ఒక అర్ధగంట ముందు ఇవి కలిపి పెట్టుకోవాలి. నెయ్యి కంపల్సరీ వేసుకోండి. ఈ బిర్యానీ అనే కాదు, ఏ బిర్యానీలైనా అసలు ఆ స్మెల్ వచ్చేది నెయ్యి వల్లే అండి, మంచి ఫ్లేవరు. తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడానికి సపరేట్గా ఇట్లా వాటర్ పెట్టుకుంటున్నా. గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి తీసుకొని మసాలా దినుసులన్నీ అదొకటి ఇదొకటి వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, వాటరు కొలతని ఏం లేదండి, ఎందుకంటే మనం వాటర్ని మళ్ళీ వంపేసుకుంటాము కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక బాస్మతి రైస్ ఏవైతే నానబెట్టుకున్నామో ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నాను కడిగి మంచిగా, అది వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోండి, పిసికినట్టు ఇట్లా వేయకండి, ఎందుకంటే పలుకులు పలుకులు అయిపోతాయి. అవి చాలా డెలికేటెడ్ ఉంటాయి నానిన తర్వాత కొంచెం ఒక 50% అట్లా ఉడికాక, మరీ మెత్తగా ఉడకబెట్టనివ్వకండి. రైస్ తొందరగా మళ్ళీ మనం చికెన్ బిర్యానీలో వేసినప్పుడు చాలా మెత్తగా అయిపోద్ది రైస్. అట్లా కాకుండా ఒక 50% ఉడికినాకనే ఇట్లా తీసి కొన్ని వాటర్ నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఒకవేళ మనకి వాటర్ తక్కువ అనిపించినప్పుడు ఇదే వాటర్ యాడ్ చేసుకోవడానికి బాగుంటాయి. అందుకు ఆ వాటర్ కొన్ని పక్కన వార్చుకున్నాను, మిగిలినవన్నీ ఇట్లా డ్రై చేసేసుకున్నా. తర్వాత ఈ చికెన్ బిర్యానీకి ఏదైతే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఇది సేమ్ అదే బౌల్లో బిర్యానీ రైస్ చేసే కదా, అదే బౌల్లో మళ్ళీ ఇట్లా పరుచుకున్నాను. ఇంకా మనం ఉడకబెట్టాల్సిన పని లేదండి ఈ చికెన్ని. ఇదిగోండి కొంచెం అట్లా లైట్గా బుడగలు వచ్చి, ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఏదైతే రైస్ నేను డ్రై చేశానో సేమ్ అదే రైస్ దానిపైన వేసేసుకొని ఇట్లా పరిచేసుకున్నాను. లేయర్స్గా అట్లా నేనేం వేయనండి, అది చాలా తలనొప్పి, మళ్ళీ పెద్ద ప్రాసెస్. నేను ఇలాగే చేస్తా, ద బెస్ట్ వస్తుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందంటే. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అవి 6 months వరకు నిల్వ ఉంటాయి. మనం ఒకేసారి కొన్ని ఎక్కువ చేసుకున్నా ఇబ్బంది లేదు. నేను కొన్నే వేసాను, మిగతావి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత అట్లా పలుచగా పరిచేసుకుని దానిపైనే మళ్ళీ కొన్ని కొత్తిమీర కూడా వేసుకొని గట్టిగా మూత ఒత్తి పెట్టినట్టు పెట్టేసుకోవాలి. కాసేపటికి ఇట్లా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, అసలు చాలా అంటే ద బెస్ట్ బిర్యానీ అండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ముక్కలు కూడా మనం ముందు రోజే తెచ్చి అంత మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అసలు ఎంత డెలీషియస్గా అయిపోయినాయి అంటే ముక్కలు అయితే చాలా సాఫ్ట్ అయిపోయినాయి, ఇట్లా పట్టుకుంటే మెత్తగా మృదువుగా అయిపోయినాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ, కంపల్సరీ ట్రై చేయండి. హెవీగా చేయాల్సిన అవసరం లేదు, చాలా బర్డన్ పెట్టుకొని
ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందు రోజే చికెన్ తెచ్చుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం అసలు పెద్దగా పని కూడా అనిపించదు. అప్పటికప్పుడే చేయాలంటే మాత్రం కొంచెం సేపు చికెన్ అయితే మళ్ళీ ఉడకబెట్టాల్సి వస్తుంది. తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. అదే ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం వెంటనే ముక్కలు పరిచేసుకొని దానిపైన రైస్ పెట్టేసుకోవచ్చు. ద బెస్ట్ అంటే బెస్ట్ అండి. కంపల్సరీ ట్రై చేయండి.